ఇష్టం. మన కూడా ఇది ఇగో ఇది రాజా కాడ అంటే గిది ఇప్పుడు పాటుకుంటూ పోతా అంటే నమస్తే పెడతారు అట్లా. ఇలా ఒక మాట పోతున్నావా? పోతున్నా. ఏమండి ఏమండి వెళ్తున్నావా? ఒక మాట నువ్వు ఆడికి పోతావు, ఆడికి పోయి రాజం వెళ్తావు. పైసలు వచ్చినాక ఎట్లా ఎప్పుడైనా గాడికే వస్తానా? అచ్చలో రాందలో ఎట్లా అంటే జేబులలో పట్టుకొస్తా. జేబులో పడతాయి లచ్చలు. చెయ్యబట్టు ఒక మాట. ఏమాట అడిగానా? భర్తకు నౌకరు వస్తే భార్య నేను ఎదురుగా, భర్తకు కొత్తగా నౌకరు వస్తే భార్య ఎదురుగా. అక్క నేను నీకు ఎదురుగా నేను అవతల వేసి చూస్తుంది. కోడుకుంటే అన్ని ఆమ్లెట్ పోసుకొని తింటే అతను గిన్నె ఆడ పెడుతుంది. ఇప్పుడు చుట్టబడి వచ్చినప్పుడు గంట అందుకోకూడదు. నీ చేతనే ఆమ్ర తిన్నది. నువ్వు ఇప్పుడు కచ్చికాడ పోతావు కదా, నువ్వు అక్కడ మంచి ఏళ్ళు వస్తే నీకు గుడ్డు పెడతా. గుడ్డు పెట్టవు అది కొడుకుద్దు ఏమండి ఎన్నరా ఇయ్యాలని ఎన్నడు కుత ఇయ్యాలి కుతురా వస్తున్నా. గుడ్డులు చల్లకుండా పోతున్నా. బాయ్ బాయ్. నువ్వు బయట తాళం వేసుకోబో. పడకుల కాడ వేసుకుని దొంగ కోతులు మోగ కోతులు తిరుగుతాను. ఫోన్ చేస్తాడు వద్దు, ఆయన గుండె వేసుకొని గుండెగా లేకున్నాడు. బాయ్ బాయ్ బాయ్. టాటా బాయ్ బాయ్. హలో చెప్పు బాయ్ బాయ్. నీకు ఆ బాగా తిరుగో ఈ బాగా భార్య మాటలు పట్టుకొని గాని అనుకుడు బాబేల కచేరి వెళ్తారా అని పిల్లగాడు ఊమంత మారాదు. రాకుండా గిట్ట ఉంటుంది కావచ్చు అనుకోని అలా నా పల్లె అందాలు చూసిన కథ విందయో, నా పల్లె అందాలు
అన్నాలు చూచడకన ఎన్నయో నా పల్లె అన్నాలు ఎండిన మూడైన ఏనుకోను విగ్రహది ఎరుపకెళ్ళి నీళ్ళది కరువులైన వాడిపోదు తగండ కలిగి పూజ ఎర్రగా మేలన్నయో నా పల్లె అన్నాలు చూచడకన ఎన్నయో నా పల్లె అన్నాలు పిల్లగడగా రోజు 4 గంటలు చూడగడ మరి వాడు ఏమన్నా నోడ ఎటువంటి అయిపోయిండు వారి చేతుల కీలు బొమ్మ అయిపోయిండు ఆ ఉమంత మహారాజు వాడలో బండి వస్తాంటే అగో గజ్జలేసిన కుక్కలన్నీ మూర గజ్జలేసిన కుక్కలన్నీ బౌ 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 అనుకుని మీరు వస్తాంటే నా పల్లె అన్నాడు నా పల్లె అన్నాడు ఆ రోజునాడు పిల్లగాడు వస్తాంటే అవి పసిపిల్లగాళ్ళు 3 బాటల కాడ ఆడుకుంటాను అవి గోటిలో ఆడుకుంటా అంటే వాళ్ళు చూచులు నన్ను చూచులు దద్దర బాబో అయ్యో అది వరకు చూచుండు బాబో బాగా నువ్వు తండ్రి అవి ఇంటున్నావా రావులు ఏంది బిడ్డ ఉరికొచ్చే వరకు అవి వాడు ఎవడో వస్తాను అంటే వాళ్ళు అంటారు బాగా తిన్నవారు రాజ్యం దేశం ఓ లంచవాడుగా ఎక్కడ వస్తున్నారో పుచ్చగాని అవి వాళ్ళ ఇటు కూడా పొలాలు తీసుకొని ఇట్లా పోతున్నాయమ్మా దేవుని బ్రహ్మీల రామదగల గిలగిల పీరిల దర్కముంగు శాంతిగా పోదమున పాడువంట దొరగలిగి బయటికంటే అంటే పిల్లగాడు వస్తా అంటే వాడు ఎన్నడో 7 ఏళ్ళ కింద వచ్చినాడు బాలసాన్ తోడు అవి ఊరు బయటకి అప్పుడే వస్తాడు వాడు అనుకుంటాను మా బామ్మడు వస్తాడు అవి మా బామ్మడు వస్తాడు నాకు వస్తాడు పురాంగ దగ్గరికి వచ్చాక నేను బాగా చూసాడు ముసలేంజ కొడుకు వీడియో వర్రు వీడు నా బామ్మడి కదా అవి అనుకుంటే వాడు పోతాడు వస్తాడు కంతరగారు అన్ని బూట్లో కొడతాను నన్ను చూసి అంటాను అవి అడిగేది తర్వాత వంట రాను రానవచ్చా మరి ఆ కచ్చిరి మీద మరి ఆ సుభాశీల మహారాజు ఎంత కచ్చిరి కాడికి వెళ్ళి వేయండి కదా ఆ సుభాశీల మహారాజు చేతి కింద పనిచేసే మంత్రి పాపం ఆ రాజు లేకుండా వాళ్ళ కొడుకు రాకపోతాడా ఆ రాజ్యం కాపాడాలని పక్క పొండిన ముగ్గురు చేసుకొని రాజ్యం వెళ్తాడు మరి ఎందుకు అంటే ఆ చేతుల కూర పెడతా 6 నెలల కూర వస్తాం రాజ్యాన్ని కాపాడి వాళ్ళ చేతులు పెట్టాలని అనుకుంటున్నాడు ఆ కచ్చిరి కాడికి వచ్చే వరకు సుభాశీల మహారాజు కొడుకని ఏర్పాటు చేసినోడు కాలే దీనికి విజిల్ ఇయ్యాలి నన్ను చెప్పినాడు ఎవడు నువ్వు మంత్రి ఎవడు నన్ను చూసి గజ్జలు లేవనేవాడు అని ఎవడు కావచ్చు వీడు అడక తినచ్చుటోనివి ఏం చేయాలో ఊళ్ళో పోవాలి ఊళ్ళో ఇళ్ళ పొంటి పోవాలి ఈ కచ్చిరికాడు ఎవరు నచ్చినవరా ఏమో చచ్చిపోయిన గాడికి వెళ్ళి తర్ర గంగెట్లలో ఈ యాదగిరి సొమ్ము పుణ్యానుకున్నా అంటున్నా దినాలు కూడా తర్ర గంగెట్లలో నీ ఎత్తునేడగా చేసినావు నీ ఎక్సల్ బండి ఏడ వేసినావు బాగా అర్థమైంది బాగా హిందీలో చెప్పానా అంటే మీరు పగటి భాగవతులోనివా లేకపోతే నువ్వు అడక తింటోనివేనా ఏమో దేని ఏమన్నా బేరం చేస్తోనివా ఇప్పుడు పుడకలోనివా అసలు ఎవరని ఆ ధనమంత్రి చూసిన బాగా అసలు నువ్వు ఎవరో చెప్పు నువ్వు నా కాలు మొక్కకురా నువ్వు ఎవరి అసలు ఎందుకు వచ్చినావు ఇంక తెలియలేదు భాషలు మా భాషలు తెలియదు అసలు ఎవరయ్యా ఎవరు మీరు సుభాషపురం పరిపాలన చేసేది మా కన్నతన్ని రణధీరా సుభాషల రాదు వాళ్ళ కన్న కొడుకు నా పేరు ఉమంత మహారాజు ఓ అయ్యా నిన్ను నువ్వు ఉమంత మహారాజు సుభాష రాజు కొడుకు ఏ లంచ తయారు చేసింది దేవి నా భార్య అనేవరు దానికి తెరికండి అనుకో అయ్యా నువ్వు ఏం చేస్తావు వచ్చినావు ఇక్కడికి కచ్చిరేనా
ఓ పీరు అడుగు ఇట్లా అడుగు చిరివింది రాజ్యవేద రాజు అంటే మీరు ఆయన చేతి కింద పనిచేసే మంత్రి నేను మీరు ఆయన మొక్క చూసి కత్తిరి కాడికత్త నన్ను రాజు అనుకుంటారు నేను మనిషి లేకున్నావా ఓ సాంగాలే పీరి వల్ల పాడైన ఏం రాజ్యం వెళ్తా భార్య ఏంటది శశిరేఖ గిట్ట వెళ్తావా నీ ఇల్లు పోతుంది వేసం పట్టుకో పీరేకి వేసినట్టు దాని వేసి ఇవన్నీ ఏడా భార్య అయ్యా రమణ రమణ రమ రామ నువ్వు ఏం రాజ్యం వెళ్తావు ఏం పేరు కష్టమా ఇంకా నువ్వు పేరు కట్టే వైపు ఉన్నదా అయ్యా రమణ రమణ రమ రామ అయ్యా కూర్చోండి రాజరారా కుర్చీల పైన మీరు కూర్చోండి రాజరారా కూర్చోండి రాజరారా కుర్చీల పైన మేము కూర్చోండి రాజరారా గచ్చు 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 అయ్యో అయ్యా ఎందుకైనా కొబ్బరికాయ ఎవరైనా అడిగిరుగుతాడు కూర్చోమంటే కూర్చుంటా అట్లా కాదయ్యా ఇప్పుడు మీరు ఆయన రాజ్యం వాళ్ళకి ఎన్ని రోజులు అయింది ఏడేళ్ళ పొద్దు అవుతాను దీని దుమ్ము వచ్చి ఉన్నది అటుగా తెల్ల బట్ల దీని కూర్చుని ఆ దుమ్ము నీకు అడుగుతా అని నేను దుమ్ము దులుతానా ఇక అయ్యా నేను మీ చేతి కింద పనిచేసే మంత్రిని నేను తయారు చేసాక పెడితే అరగాలని మీరు గచ్చులు ఉంటాను లోకం అరే సైలెంట్ అరే జర నమస్కారం అని పెట్టరా అడిగి పెట్టించుకుంటే నా పెన్నంచుతో పెడతలేదు అది ఒక్కసారి పెట్టి వంట ఉచ్చింది కావాలి నడవంతరం బాధపడతా ఎవరు పెడతలేరా తింటాను పెట్టాను ఒకసారి పెట్టు ఇంటికాడ ఎక్కిన కాడికి ఇక్కడికి వచ్చినాక అందరు బీరన్న నమస్తే బీరన్న నమస్తే అంటే అందరికి అవపడుతుంది మోసుకులు ఎత్తివి అయ్యా నువ్వు ఏం చేస్తావు నచ్చినావు ఏం చేస్తుంది కాదురా మా బాబాయ్ వాళ్ళకి వచ్చిన ఏలా అవి ఏలాలి ఎవరైనా కానీ కన్నతాన్ని పేరు కాపాడాలంటే అవి అవి నువ్వు రాజ్యం వెళ్తే నీ కన్నతాన్ని పేరు కాపాడినట్టుంటది 10 మందిలో పేరు కత్తావు అరే నీ వచ్చి ఇప్పటికి గంటకు వస్తుంది మీరే ఒక్క మనిషి అత్తడు కత్తిరి కాడికి అయితే ఎందుకంటే మీరు ఆయన ఉన్నప్పుడు వీళ్ళ పాలు వంగినట్టు వచ్చేది రాష్ట్రానికి రాష్ట్రపతి మంచోడు కావాలి ప్రపంచానికి ప్రధానమంత్రి మంచోడు కావాలి ఊరుకు సర్పంచ్ మంచోడు కావాలి వార్డు మెంబర్ మంచోడు కావాలి ఇంటికి ఇంటి యజమాని మంచోడు అయితే ఇల్లమ్మ సంవత్సరం మంచిగా ఉంటది మీ నాయన వెళ్ళినప్పుడు లొల్లి లేదు పంచాయతీ లేదు అదో అందుకని ఇప్పటికి కూడా మీ నాయన లేకున్నా రాజ్యం దేశం అంతా నిమ్మలంగా ఉంటుందా వాడు కట్ట చేసి ఆయన ముంచుకున్నాడు మీ అయ్యా ముసలానికి దానికి ఏం రాజ్యమైనా వచ్చిందా ఇగురం ఉండాలి అవి ఎట్లున్నాయి ఇగురం తోటి 20 మంది కావచ్చు అరే మంత్రి అయ్యా అయ్యా మహారాజా మంత్రి మంత్రి అను అంటాను పానీ పానీ నీళ్ళు అవుతావు కచ్చిరేళ్ళ లెక్కలు అవన్నీ బస్సుదేరు రంపాలి ఎట్లా వస్తారో దానికి ఏమన్నా వీరు చూద్దా బస్సుదేరు లేదు రంపాకురు అనపండి ఆయన అయ్యా మేతోటి అది దగ్గర కడుకో ఏం కదర్రా చెప్తారు బాగా అవుతాడు అయ్యా ఒక మాట ఏం మాట ఇగురం తోటి 20 మంది అవుతావు అంటే ఈ తిమ్మెంపేట కాడ ఎటు బాగా పంటలు పండుతాయిరా చుట్టూ రంగం పండుతానే చుట్టూ రంగం పండుతాయి నువ్వు మంత్రి నేను రాదు అదే
నీకు ఒక్క 90 మంది అయితే ఓసికి ఓసి 90 అన్న అది నీకు ఎక్కువనే ఇంకా అదే ఓసి 90 మంది ఇస్తా ఆ 90 కచ్చ గుద్దు నేను పోయి వీని రాళ్ళు వీకి వీందాల బాతు ఏది గెట్రాలా గెట్రాలు వీని వాందాల బాతు అడ్డం పొడు బాతి ఆ గొర్రెల కడుపు తడకలు ఇడు అవి పోయి చేను మెత్తాయి ఇటు గొర్రోడు వస్తాడు అటు చేనోడు వస్తాడు ఇక వీని తాటర్ది వాన్ బాయిలే వాన్ తాటర్ తీసి వీని బాయిలే ఆడ ఆవుల గొడ్డ మొత్తం విడిచిపెట్టు ఆవులన్నీ పోతే చేను మెత్తాయి ఇటు ఆవులోడు వస్తాడు అటు చేనులోడు వస్తాడు వీని దగ్గర 1,00,000 వాని దగ్గర 1,00,000 ఇగో ఇట్లా పోయి రాళ్ళు వీకి రా నీకు 90 ఇప్పుడు తెలంగాణ పోయి ఆ గిట్రాలు వీకాలి గొర్రెలు వదిలిపెట్టాలి బర్రెలు వదిలిపెట్టాలి ఎట్లా వదిలిపెట్టాలి వాళ్ళు అనుకుంటారు నీ దగ్గర పైసలు నీ దగ్గరికి లక్షలు ఈయన తీసుకుంటాడు నాకు ఓసి 90 కానీ అట నేను చింతగా 90 అనుకున్నావా నిన్న కథ బంద్ అయింది నేను బంద్ చేసావా కథ బంద్ చేస్తే ఇంటికాడ 2 ఫుల్ బాటిల్ దాకా లేవలే ఓసి 90 అసలు మన విలువ అసలు నీకు ఆయన విలువ తెలుసా పట్టారా ఆయన విలువ తెలుసా నీకు ఆయన విలువ తెలవాలంటే పెద్ద సెల్ ఉన్నదా ఇంటి పోయినాక యూట్యూబ్ ఓపెన్ చేసి మంగ బీరన్న 2 ఒగ్గు కథలు అని కొడితే ఆయన విలువ ఏందో నీకు మొత్తం తెలుస్తుంది ఇంటి పోయినాక ఓపెన్ చేసి కొట్టు ఎప్పుడు నువ్వు కూడా కొట్టు ఇంటి పోయినాక నీ పిల్లని అడిగి అది నన్ను కొడతాను వీళ్ళ సంగతి ఇక్కడ వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా అదే ఊరిలో కులాన అర్జెంట్స్ ముసలవ్వకి 2 కొడుకులు అర్జెంట్స్ ముసలవ్వ రాజు సుభాషీల మార రాజ్యం వెళ్తాను అనుకున్నది కానీ మరి వాళ్ళ కొడుకు మంత మార రాజ్యం వెళ్తాన్న సంగతి ఆ ముసలమ్మ తెలియదు. అయితే నేను సుభాషీల మార దగ్గరికి పోతా నా కొడుకులో పిలిపించి నా కొడుకులో భయం చెప్పు అని ఇవాళ రాజు దగ్గర పిలిపిమంట నాకు ఇక్కడ అన్నం పెట్టి ఉపాయం చేయమంట అనుకోని అర్జునుడు ముసలమ్మ దబా దబా కచ్చరికాడి పోతానా అని కచ్చరికాడి తోబల పట్టి అరే పొద్దు బాదుల్లో 2 పొద్దుల్లో సాతగాదు దేవుడా సాగురాదు నాకు సాతగాని బాణానికి చేసేది రోతంగా అగో దబ దబ కచ్చిరి కాడికి వచ్చింది వా కొడుక వా సర్పంచ్ నా పుడక కొద్ది నన్ను ఎవరు సర్పంచ్ అంటే ఇక సర్పంచ్ అన్నది ఇక నాకు చచ్చిపోయిన నా జీవి సర్కం ముడతాయిరా నాకు ఎంత అదృష్టంగా చదువుకు ఇక ముసలు వస్తాను ఎవడత్తలేదు అంటే ముసలు వచ్చి ముసలంతో బోను కొట్టాలి ఇక పైసలు కొట్టే పోతే నా పెన తోటి మా కొడుక వా సర్పంచ్ జర మా కందూరు రాదు బాంచాను
ఇలా కూర్చో మూల కూర్చో. అయ్యో కొడుకో మూల కూర్చుండే ఈయన నా బిడ్డ నా బాంచని మూల కూర్చుండే ఈయన నా కొడుకు. అరే అట్ట కాదమ్మా, సాధగాని పెద్ద మంచి 60 పెద్ద మంచి ఇట్లా కూర్చో అంటానా. అయ్యా నాకు కష్టం వచ్చింది కాదు అయ్యా. ఏమిటోళ్ళమ్మా మీరు ఓనయ్యా నా కట్టం నీతో చెప్పినట్లు కాదు అయ్యా. ఓనయ్యా ఓ పెద్దవా ఓ పెద్ద లేడానే అరిసింటుగా 30 ఏళ్ళ కింద మునట్టమైంది కాదు కొడుక. ఓనా కొడుక ఇప్పుడు వాడు చేరు పెద్ద అని పిలవపోదు అరసింటుగా. వాడు బంగారు తండ్రి ఉండే కాదు కొడుకో నా కొడుక. నేను మంచిగా తయారైతే నన్ను చూసుకుంటా ఊపులతో గుచ్చి గుచ్చి అనేది కాదు నాయ్యా. నేను మంచిగా తయారైతే నన్ను చూసుకుంటా గుండె జారి కళ్ళంటోడు ఉండే పాత్ర కొడుక. నా ముసలాడు ఉన్నప్పుడు ఇద్దరు కొడుకులుగా అన్న పాంచను. కొడుకుల పేరు ఏం పేరు? పెద్ద కొడుకు పేరేమో దుర్గాడు, చిన్న కొడుకు పేరేమో మైసడు. ఇంకేమో ఇప్పుడు నీకు ముసలోడు వేరా కొడుక నాకు అర్థమైంది. నాకు ఇంకా చెప్తానమ్మా నేను పంచాది ముసలి నీ ముసలానికి ముసలోడు పోయి 30 ఏళ్ళు పెళ్లి అన్న మళ్ళా. ఓ కొడుకో నీ పెళ్లి చేసుకునే ఈడే నా బిడ్డ కాడికి దగ్గర అయిన కొడికి దూరం అయితే కొడుక. చెయ్యాసర కాలాసన పేరు బిడ్డ నీ బాధ్యత. నాకు ఇద్దరు కొడుకులు ముసలోడు అయినాక ఇక నా కొడుకుల కాని కట్టం చేసి లేని కట్టం చేసి చెరొక్క 20 గుంటల పోయి తీసుకున్నా. వచ్చినాకనా ఇక చెరో కోట్రాసుగా వచ్చిన పంచను కోట్రాజుగా వచ్చిన అయితే పెళ్లి చేసిన సర్పంచ్ నీ పంచండి. చెట్టుకు రామి పెట్టుకొచ్చినట్టు పర్ర పర్ర సర్పంచ్ అంటే దానమ్మ నాకు అన్నగారు దాని కాదు కొడుక. ఇక వాళ్ళ చెరో కోట్రాసు అయింది. ఎవరో పెళ్లి వాళ్ళకు పెళ్లి చేసిన పంచ ఇంకేనమ్మయ్య ఎవరో సంవత్సరం వాళ్ళకి అయింది కొడుక. చెరొక్క నెల వంతు చెరొక్క నెల వంతు. ఇక చిన్న కొడుకు ముందుగా పెద్ద కొడుకు ఇంటి పోయినా ఏందమ్మా నన్ను అన్నగారు దానమ్మా ఇక దాని వారి ఇంటికాడ 5 రోజులు ఎక్కువ ఉన్న పెద్దోని ఇంటికాడ 5 రోజులు ఎందుకు ఎక్కువ ఉన్నావు మరి? వారి పిల్లలు లేదు ఊరివేందా లేదే వడ్డాన్ని వేసుకొని పోయిన అక్కడ కాశీపేట కాడ బస్తాను ఆయన కొడుకు వారికి ఒక కోట రాయిపించి వాడి పిల్లల్ని తీసుకొచ్చుకోపోమంటే వాడు పోతుంది. వీని పైన అయిపోతే వీడ కోట రాయిపిస్తాడు ఇంకా వాడు పోతే గడపడుతుంది వాడి చంపడం. అయ్యా నీ బాంచడిగా 5 రోజులు ఎక్కువైనాక చిన్న కొడుకు ఇంటికి పోయినా అరే ఏందమ్మా పరపర ఊరికే సర్పంచ్ రాజు అన్నగాడికి రాలిగా ఊరంతా అన్నట్టు మంచిగా ఏం చేసిన బాధ్యను. వాడు ఏం చేసాడు చెప్పులు ముడతాడు. చిన్న పొలగాడు చెప్పులు ముడతాడు బాంచను. నీ ఆడి వంగన కూటం అందుకొని కలిసిండు. మాట మాడికి నీ సర్పంచ్ కట్టిపో ఎందుకమ్మా వీక మన కట్టె మిషన్ కదా కట్టెలు పోసినట్టు వీక ముద్దులు పోసినట్టు అయ్యా ఇక చిన్న కొడుకు అంటాడు ఉన్న పైసలు లేని పైసలు ముసలానా వాడికి ఇచ్చినావు నువ్వు ముట్టుకొస్తాను వాడికి గుంట వందుకొని ఉరికొచ్చిన కొడుక. నేను మళ్ళీ పెద్ద కొడుకు దగ్గర పోతే వాడి దగ్గర తీస్తలేడు వీడి దగ్గర తీస్తలేడు. నీ బాధ్యత కొడుక సర్పంచ్ వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఏం చేస్తావు? ఇంతటి మూమెంట్ నాకు దొరకదు ఛాన్స్ ఇక పైసలు రావాలని ముసలంతా బోడి కొట్టాలి ఇక. అమ్మా ఒక మాట నీ కొడుకులో నిలిపితే గజ్జు అనిపిస్తే ఇక్కడ కానీ డిపాజిట్ పెట్టాలి ఒక 5,000. ఓ కొడుకో నాకు పైసలు లక్షలు సరిగా 5,000 అయ్యా లేవు పాంచాను కొడుకు. లేవా అంటే ఇట్లా నీళ్ళలో ఏది పెట్టి ఇక్కడ నాకు సై ఉంటుందా? అట్లా కాదమ్మా పైసలు బాగుంటాను. రేవంత్ రెడ్డి ఇస్తాడా? అయ్యో కొడుకు ఇంత సూదులకాయ ఇంత మందులకాయ ఇంత కళ్ళు ఒట్టుకాయ సాగుదలకు లావు దుఃఖం అన్నట్టు ఇంత చుట్టాలు వాటే పంచాను. 2,000 కొడుక. 2,000 మళ్ళీ నెలకు 2,000 మళ్ళీ నెలకు 5 నెలల 5 నెలల దాకించుకుంటావో పంచాయతీ చెప్తా వాళ్ళని అయితే నా పెన్న కూడు పెడతలేరు నాకు నా చేత నా స్థలం తప్పుతా ఇక
ఇక పైసలే పైసలు ఇక. అరే మంత్రి ఓ అయ్యా ఏంది బాచన్ అయ్యో కొడుక మీ వాళ్ళు లేడా బిడ్డ ఎటు వేయండి బిడ్డ ఆయన డ్యూటీకి పోయిండు అబ్బా నౌకరీ చేస్తాడా ఓ మొన్ననే రీసెంట్ గా పెద్ద నౌకరు వచ్చింది. ఏ ఊళ్ళో చేస్తాడు కొడుక అవుట్ ఆఫ్ అవుట్ అబ్బా అంటారు తెంపగలరా అంటే ముఖ్యమంత్రి పెట్టి వాడికి ఎట్లా పోతుంది నువ్వు ఇక్కడ ఎట్లా బతావు ఇక్కడ బతకలేక అక్కడ పోయిండు. వాడితో తలుచుకోపోతే మళ్ళీ టికెట్ పెట్టి వాడు ఇస్తాడు అది బిడ్డ ఎమ్మెల్యే ఎంపీ పోయిరా ఏ నౌకరు చెప్తాడు అక్కడ నీ తెలియదా నాకెవరికైనా ఓ పెద్ద నౌకరి ఎంత నౌకరు అంటే ఏంటి నీ తెలియదా కాదు ఎస్ఐయా కాదు డాక్టరా అస్సలు లాయరా కాదయ్యా సాఫ్ట్వేరా అరే కాదచ్చిన ఏం నౌకరీ నీ తెలియదా అయ్యా ఆయన టెంట్ ఎత్తాడు అయ్యా అంటే అన్ని లాగా చేస్తాడా లేదు 2 గుంజలు ఎవరు తాస్తాడు అంతే తతిమ్మాయి వాళ్ళ ఇంట్లో నిలబెట్టుకోవాలి బిడ్డ వాళ్ళ అవసరం కదా తీసుకురా ముసలిం కొడుకున్నాడు దుర్గా నుండి మధ్యలో మడకరాపో ఎందుకో వాళ్ళు కూడు పెడతలేరు అంటున్నాడు ఓ వాళ్ళ అన్నం పెడతాడు బాబా నాకు ఆ పెద్ద కొడుకు మొక్కర పోకు ఆ రోడ్డు నుండి పిలుగు బిడ్డ వాడిని చెల్లవు లేదు ముసలాల పక్క పరిచిన వాని పెళ్ళి పోతున్నాయి దినం మార్చుకోలేదు బిడ్డ దినం పండి దినం ఇక పో చెప్పరా బయటికి వెళ్ళిపోతారా అని ఊరెనక దున్నేసి ఉన్నారా ఇంట్లో ఉన్నా ఎవరో లోపరాలే మన ఇంటి ముంగటికి ఎవరో వచ్చేలే వాళ్ళరా ఏమో ఎవరికి వస్తున్నా ఎప్పుడు రాలేదు అయితే దుర్గాని పిలుస్తాను ఎవరో ఇంటి ముంగడు కూడా ఎవరంటే మీరిద్దరు మీ అవ్వకి అన్నం పెడతలేరట కాబట్టి మీ అవ్వ రాజు పిరాద అయింది మిమ్మల్ని తీసుకున్నాం మరి రారి మా అవ్వ మా ఇంటికానే రాజు కాడికి ఎప్పుడు వచ్చినావా అరే నీ పక్క పలిసి వచ్చిన మీ ఇంటికా నీ ఇంటికా లేదారా అరే ఇవరికి గుడ్డలు నవ్వబడ్డా ఇవరాక మా అవ్వ ఇంటికానే ఉండే నేను పక్క పలిసి వచ్చిన మీ ఇంటికి అయితే అరే రాజే తోలిందంటే మన అవ్వాడికి పోవచ్చురా మనం పోదాం రాజు కాడికి రారి అయితే రాజు గారికి